సో హాయ్ ఫ్రెండ్స్, కీర్తి స్పన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఈ మూవీ అయితే 6 రోజులను బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఓవరాల్గా ఈ మూవీ కలెక్షన్లు బ్రేక్ ఈవెన్ పాయింట్ బిజినెస్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ మూవీకి 60 కోట్ల రూపాయల బడ్జెట్తో అయితే నిర్మించారు. ఓవరాల్గా ఈ మూవీ బిజినెస్ మనం చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల రూపాయలకైతే జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 60 కోట్ల రూపాయల షేర్ను 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. ఓవరాల్గా ఈ మూవీ 5 రోజులకు గాను ఫ్రెండ్స్ ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే 50.2 కోట్ల రూపాయల నెట్ను 58 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. కాకపోతే ఈ మూవీ ట్రేడ్ లెక్కల్లో ఫ్రెండ్స్ 4 రోజుల్లోనే 83 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టినట్టు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించింది. ఓవరాల్గా ట్రేడ్ నుంచి అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు ఫ్రెండ్స్, అంటే ఇంత రాబట్టినట్టు. సో ఓవరాల్గా ఈ మూవీ 6వ రోజు అంటే ఈ రోజు కలెక్షన్లు మనం చూసుకున్నట్టయితే దీపావళి అడ్వాంటేజ్తో మంచి వసూలను అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ మూవీ 6వ రోజు ఇండియా వైడ్గా చూసుకున్నట్టే 5.5 కోట్ల రూపాయల గ్రాస్ను, ఓవర్సీస్లో 1.5 కోట్ల రూపాయల గ్రాస్తో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 6వ రోజు వచ్చేటికి 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఓవరాల్గా ఈ కలెక్షన్స్తో ఈ మూవీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది, అంటే ట్రేడ్ లెక్కల్లో ఫ్రెండ్స్. సో నిర్మాతల లెక్కల్లో వచ్చేటికి ఈ మూవీ దాదాపుగా 98 కోట్ల రూపాయల దాకా వసూలు అయితే రాబట్టింది. కాకపోతే ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రేడ్ లెక్కల్లో అయితే కొద్దిగా లెక్క అయితే తక్కువ ఉంది. సో ఓవరాల్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని కూడా లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా నాకు కూడా బూస్ట్ అయితే వచ్చింది.